ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తవుతుంది. ఈ 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉంది? పనితీరు ఎలా ఉంది? ఈ విషయంపై ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ నుంచి ఒక సర్వే ఒకటి వెలుగులోకి వస్తుంది. ఈ సర్వే ఫలితాలు చాలా ఆశ్చర్యకరంగా, చాలా సంచలనాత్మకంగా ఉన్నాయి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని తీసుకొస్తోంది ఈ సర్వే. ఐబీ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 24 నెలల అంటే 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పనితీరు, పాలన ఎలా ఉంది అనే అంశంపై నిర్వహించినటువంటి ఐబీ సర్వే చాలా కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావించింది. ఈ కీలకమైనటువంటి అంశాల నేపథ్యంలో విశ్లేషిస్తే ఖచ్చితంగా ఇది కూటమి ప్రభుత్వానికి ఒక మింగుడు పడని పరిణామంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఉందో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీల మిశ్రమ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత పెల్లుబుకుతోంది. క్షేత్రస్థాయిలో ప్రతి చోట ఇదే పరిస్థితి కనిపిస్తోందనేది ఐబీ సర్వే ద్వారా తేలిందనేది తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి వివరాలను ఇంకా బహిర్గతం పరచనక్కనప్పటికీ కూటమి ప్రభుత్వం తనకు తానుగా చేయించుకున్నటువంటి సర్వేనో లేదా తెలుగుదేశం పార్టీ అంతర్గతంగా చేసుకున్న సర్వేనో తెలియదు, కానీ మొత్తానికి ఐబీ సర్వే అయితే సంచలనంగా మారింది. చాలా కీలకమైనటువంటి విషయాల్ని ఇందులో ప్రస్తావనలోకి వచ్చాయి. ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి ఒక ఛాలెంజింగ్ ఇష్యూగా కూడా మారవచ్చు. కూటమి ప్రభుత్వానికి విజయం అనేది అంత నల్లేరుపై నడక కాదు. కూటమి ప్రభుత్వానికి విజయం అంత సులువుగా వచ్చేది కాదు. కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఇబ్బందిలో పడే పరిస్థితి ఉంటుంది. ఇది ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కూటమి ప్రభుత్వానికి ఎదురయ్యే పరిస్థితి అంటూ ఐబీ సర్వే ద్వారా తెలిసింది. అందుకే ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఒక షాకింగ్ పరిణామంగా పరిణమించింది ఇది. ముఖ్యంగా తెలుగుదేశం తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ హయాంలో ఈ 2 ఏళ్లలో తీసుకున్నటువంటి నిర్ణయాలపై పెద్ద ఎత్తున వ్యతిరేకత అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఈ వ్యతిరేకతలో ఒక్కొక్కటిగా చూసుకుంటే అంటే ఐబీ సర్వేలో తెలియనటువంటి అంశాల ప్రకారం అయితే కొన్ని అంశాలు కీలకంగా ఉన్నాయి. అందులో ఒకటి మెడికల్ కళాశాలల ఇష్యూ. ఈ మెడికల్ కళాశాలల ఇష్యూ వాస్తవానికి ప్రజల్లో అంతగా చొచ్చుకు వెళ్ళేది కాదు. ఎందుకంటే 17 మెడికల్ కళాశాలల నిర్మాణం అనేది 2019-24 మధ్య జరిగిందనేది చాలామందికి అప్పట్లో తెలియదు. కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే నిర్మాణంలో ఉన్నటువంటి 10 మెడికల్ కళాశాలని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే విషయంపై నిర్ణయం తీసుకుంటూ పీపీపీ పద్ధతిలో టెండర్లు కాల్ఫర్ చేసిందో, దీన్ని కౌంటర్ చేస్తూ దీనికి డిఫెండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమించిందో అప్పుడు మాత్రమే వైఎస్ జగన్ హయాంలో 10 మెడికల్ కళాశాలలు నిర్మాణంలో ఉన్నవి ఆగిపోయినవి అని తెలిసింది. మొత్తం 17 మెడికల్ కళాశాలలు నిర్మించ తలపెట్టింది ఆ ప్రభుత్వం అని తెలిసింది. సో దాంతో ప్రభుత్వానికి ప్రజలకు అవసరమైనటువంటి విద్యా వైద్యంలో కీలకమైనటువంటి వైద్యంలో ఇన్ని మెడికల్ కళాశాలలు రావడం అంటే నిజంగానే ఒక గొప్ప విషయం. కాబట్టి ప్రజల్లో ఈ ఉద్యమానికి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. సో అందుకే కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే నిర్ణయంపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ వ్యతిరేకత కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనపై ప్రజల్లో ఎలాంటి అసంతృప్తి ఉంది అనే దానికి కీలకమైనటువంటి సంఘటన ఈ ప్రైవేట్ మెడికల్ కళాశాలల అంశం. ఇక రెండవది సూపర్ 6 హామీలు పూర్తిగా అమలు కావడం లేదు. అమలు అవుతున్నటువంటి హామీలు కూడా చాలా చోట్ల ఈ లబ్ధిదారులని పెద్ద ఎత్తున లబ్ధిదారుల్ని తొలగించేస్తున్నటువంటి పరిస్థితి. అది తల్లికి వందనం కావచ్చు, వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, ఇతరత్ర పెన్షన్లు కావచ్చు. సో ఈ అన్ని అంశాలపై ఇటు ఫ్రీ బస్ ఇస్తున్నా సరే అన్ని బస్సుల్లోకి ఫ్రీగా ఉచిత ప్రయాణం అనేది అనుమతి లేకపోవడం కూడా కాస్త ఆగ్రహానికి కారణమవుతుంది, అసంతృప్తికి కారణమవుతుంది. సో సిలిండర్లు ఉన్నాయి, సిలిండర్లు ఏడాదికి 3 ఇస్తామన్నారు. కనీసం చాలా కాలంగా ఇది కూడా అమలు కావడం లేదనే విమర్శ ఉంది. ముఖ్యంగా నిరుద్యోగులకు ఇస్తున్నటువంటి నిరుద్యోగి ఇస్తామని చెప్పిన నిరుద్యోగ భృతి కావచ్చు, మహిళలకు చేయూత కింద ఇస్తానన్నటువంటి 18,000 కావచ్చు. ఈ అంశాలని ఇప్పటి వరకు అమలు కాలేదు. రైతులకు సంబంధించిన రైతు భరోసాకు రైతులకు ఇవ్వాల్సినటువంటి ఏడాదికి ఇస్తామని చెప్పినటువంటి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఇప్పటివరకు అమలు కాలేదు. సో ఓవరాల్గా సూపర్ 6 హామీలు పెద్ద ఎత్తున అమలు కావడం లేదు. ఒకవేళ
కొన్ని పథకాలని ప్రారంభించినా సరే లబ్ధిదారులని పెద్ద ఎత్తున తొలగిస్తున్నటువంటి పరిస్థితి అనేది ఒక పెద్ద ఎత్తున ఉన్నటువంటి వ్యతిరేకత. ఈ అన్ని అంశాలకు తోడు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ అన్యాయంగా కేసులు నమోదు చేస్తున్నారనే విషయం పెద్ద ఎత్తున ప్రజల్లోకి వ్యాపిస్తోంది. సో మరోపక్క అభివృద్ధి చేసి చూపిస్తాము, సంపద సృష్టి చేస్తాము అంటూ అధికారంలోకి వచ్చి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతున్నా సరే ఇటు విశాఖపట్నంలో కానీ ఇటు అమరావతిలో కానీ ఎక్కడ ఈ 2 ఏళ్ల హయాంలో వచ్చినటువంటి ఒక్క పరిశ్రమ కూడా లేదు. సో అభివృద్ధి చేస్తామని చెప్పి పరిశ్రమలు తీసుకొస్తామని చెప్పినటువంటి హామీలు ఎక్కడికి పోయాయి అనేది ప్రజలు చర్చించుకుంటున్నారు. సో ఇవన్నీ నేను చెబుతున్నది కాదు, ఐబీ సర్వేలో తేలినటువంటి అంశాలు. ఈ అంశాల ఆధారంగానే ఈ అన్ని అంశాలు అంటే ఒకటి అభివృద్ధికి అనుగుణంగా ఇచ్చినటువంటి హామీలకు అనుగుణంగా అభివృద్ధి కనిపించడం లేదు, కొత్త పరిశ్రమలు రాలేదు. రెండవది సూపర్ 6 హామీలు పూర్తిగా అమలు కావడం లేదు, ఒకవేళ అమలు అవుతున్నా సరే లబ్ధిదారులని పెద్ద ఎత్తున తొలగించేస్తున్నారు. మూడవది ప్రైవేట్ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ అంశం, ఈ అంశంపై ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది. నాలుగవది రెడ్ బుక్ రాజ్యాంగం పేరిట నమోదవుతున్నటువంటి కేసుల పేరిట వెంటాడుతున్నటువంటి భయం, ఆందోళన. ఈ అన్ని అంశాలు ఐబీఎస్ సర్వేలో ప్రధానమైనటువంటి కారణాలుగా ప్రస్తావించినటువంటి పరిస్థితి అని తెలుస్తోంది మొత్తం 175 నియోజకవర్గాల్లో. సో ఓవరాల్గా ఐబీ సర్వే ప్రకారం తేలింది ఏంటంటే కూటమి ప్రభుత్వానికి, ఏపీలో అధికారంలో ఉన్నటువంటి అలయన్స్ కూటమి ప్రభుత్వానికి చిక్కులు తప్పడం లేదు, పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతుంది. సో ఇదే కొనసాగితే 2029 ఎన్నికలు చాలా కష్టతరం కావచ్చు. 2029 వరకు కాదు కదా, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా సరే కూటమి ప్రభుత్వం నెగ్గుకు రావడం కష్టమే. ఇప్పటికెప్పుడు ఎన్నికలు వస్తే కూటమి ప్రభుత్వం విజయం సాధించడం అంత ఈజీ కాదు. ఇప్పటికెప్పుడు ఎన్నికలు వస్తే ఏపీలో కూటమి ప్రభుత్వానికి విజయం అంత నల్లేరుపై నడక కానే కాదు. ఏ విధంగా అయితే 2024 ఎన్నికల్లో 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి దక్కాయో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఆ పరిస్థితి దక్కకపోవచ్చు, రాకపోవచ్చు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున బలంగా పుంజుకుంది. సో ఎన్నికలు అనేది కూటమి ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు వస్తే మాత్రం అది ఖచ్చితంగా అది ఒక షాకింగ్, ఒక ఇబ్బందికరమైనటువంటి పరిణామమే తప్ప మరొకటి కాదు అనేది ఐబీ సర్వేలో తేలుతున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం.